మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. ఏప్రిల్ 8 మేషరాశి వారికి అక్రమ సంబంధాలు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్త. అందరికీ నమస్కారం, ఛానల్కి స్వాగతం. 2025 ఏప్రిల్ 8న ఈ యొక్క రాశి వారికి సంబంధించి మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రాశి వారికి సంబంధించిన అక్రమ సంబంధాలు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితులు, ఈ రాశి వారికి ఏం జరగబోతున్నాయో, ఎటువంటి ప్రచారాలు ఈ రాశి వారు ఎదుర్కోబోతున్నారు, అలాగే ఈ వీడియోలో ఈ రాశి వారికి సంబంధించిన శుభ అశుభ ఫలితాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. మేషరాశి వ్యక్తుల మనస్తత్వాన్ని గనక చూసుకున్నట్లయితే మేషరాశి వారు చాలా దూకుడు స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారి మనస్తత్వం కఠినంగా అనిపించినా చాలా మంచి సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చూడటానికి గంభీరంగా ఉంటారు. ఈ యొక్క రాశి వారు మాట తీరు కటువుగా ఉంటుంది. ఎదుటివారి మనస్సు నొప్పించే విధమైన మాట తీరు ఈ యొక్క రాశి వారికి ఉంటుంది. కానీ ఆ మాటల్లోని ఆంతర్యం చాలా మంచిదిగా ఉంటుంది. కానీ ఎదుటివారు వీరిని అర్థం చేసుకోలేకపోతే కనుక వీరి యొక్క మాటను తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి సంబంధించి ప్రతి ఒక్క విషయాన్ని కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. కుటుంబ సభ్యుల సలహాలు లేనిదే ఏ పని కూడా మొదలు పెట్టరు. అలాగే ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఎక్కువగా భగవంతుణ్ణి ధ్యానిస్తూ ఉంటారు. ఈ రాశి వారు తక్కువ మాట్లాడుతూ ఉంటారు, ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. దేహదారుఢ్యాన్ని కలిగి ఉంటారు. విశాలమైన నుదురు కలిగి ఉంటారు ఈ యొక్క రాశివారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి సంబంధించి 2025 ఏప్రిల్ 8న మీ పైన ఎక్కువగా అయితే తప్పుడు సంబంధాలను గురించిన వార్తలు, నిందా ప్రచారాలు జరుగుతున్నాయి. మీకు తెలిసి తెలియనటువంటి ఒక బంధం కారణంగా మీకు ఈ విధమైన పరిస్థితి గోచరిస్తుంది. నలుగురు చూసేవారికి మీ యొక్క బంధం అర్థం కాక ఎప్పుడు మీ పైన తప్పుడుగా మాట్లాడుతూ ఉంటారు. మీరైతే కృంగిపోతూ ఉంటారు. ఎక్కువగా మీ పైన నిందా ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. మీరు చేయని దానికి చేసిన దానికి ఆడిపోసుకునేవారు చుట్టూ ఉండి మిమ్మల్ని మాటలు అనేవారు మీ చుట్టూనే ఉంటారు. వారు మిమ్మల్ని కృంగదీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఒక రకమైన తప్పుడు మనసు కలిగిన ఒక స్త్రీ మిమ్మల్ని ఆకర్షించడానికి ప్రయత్నిస్తుంది. మీరు ఈ సమయంలో జాగ్రత్తలు పాటించకపోతే కనుక ఆ స్త్రీ వలలో చిక్కుకుపోతారు. మీరైతే కనుక ఆర్థికంగా నష్టపోతారు. మీకు తెలిసి తెలియనటువంటి ఈ పరిస్థితిని దేవుడు మీకు ముందే హెచ్చరిస్తున్నాడు. అటువంటి వారిని మీరు నమ్మకుండా దూరం పెట్టడం కారణంగా మీరైతే కనుక కుటుంబంలోనూ అలాగే మీ యొక్క వ్యక్తిగత జీవితంలోనూ తప్పుడు ప్రచారాలకు అలాగే నిందల పాలకు మీరు అవకాశం ఇచ్చిన వారు అవ్వకుండా ఉంటారు. లేదంటే కనుక మీ యొక్క స్నేహితులే మీకు బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఎందుకంటే వారు మీ మేలును కోరుకునే వ్యక్తులు. మీ పైన అందరూ ఇలా మాట్లాడుతుంటే చూసి తట్టుకోలేక వారైతే మీకు బుద్ధి చెప్పడానికి ప్రయత్నిస్తారు. కానీ భగవంతుడు మీకు మేలు చేస్తాడు. మీకు కీడు చేయాలని ప్రయత్నించిన ప్రతి ఒక్కరికి గుణపాఠాన్ని చెప్తాడు. అలాగే మీరు మోసపోకుండా చెడు మార్గంలోకి వెళ్లకుండా ఆ శివయ్య ఎప్పుడూ మీకు తోడుగా ఉంటాడు. అలాగే మీకు మంచి బుద్ధిని, జ్ఞానాన్ని ప్రసాదించి ఎప్పటికప్పుడు తెలివితేటలు, సమయస్ఫూర్తితో ముందుకు వెళ్లే విధంగా మీకైతే కనుక ఆ శివయ్య సహాయం చేస్తాడు. మీరైతే కనుక రాజకీయ పరంగా ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. అలాగే నూతనమైన భూములు కొనుగోలు చేసే మంచి గ్రహస్థితి మీకు అనుకూలిస్తుంది. ఇటువంటి సమయంలోనే మీరైతే కనుక జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కనుక తప్పుడు సంబంధాలకు అవకాశం ఇస్తే మీరు తెలిసి తెలియని మార్గంలో వెళితే కనుక మీరు మీ కుటుంబమే నష్టపోవాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ యొక్క రాశి వారికి సంబంధించి ప్రతి ఒక్క విషయాన్ని కూడా భగవంతుడి ముందు పెట్టి సమస్యకి పరిష్కార మార్గం అడగండి. అలాగే శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. అలాగే మీరు బయటికి వెళ్ళేటప్పుడు ముఖ్యమైన పనుల నిమిత్తం దినచర్యను ప్రారంభించేటప్పుడు మీరైతే కనుక ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి. శివారాధనతో పాటు హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా కూడా మీకు చక్కటి ఫలితాలు కలుగుతాయి. చూశారు కదండి, ఇది వాటి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.